ఈరోజు మన యాదగిరిగుట్ట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పిలువగానే విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి శ్యామలక్క గారికి మా యాదగిరిగుట్ట తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ జన్మదిన సందర్భంగా అక్క గారికి ఎన్నో షెడ్యూల్ ఉన్నా యాదగిరిగుట్టకు ప్రత్యేకంగా వచ్చినందుకు మా యాదగిరిగుట్ట తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం, కొంతమందికి నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారు కన్న కలలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నెరవేరుస్తాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ మరెన్నో సంక్షేమ పథకాలు 108 కానీ 104 కానీ, నిరుపేదలకు ఉచిత విద్య కానీ, ఉచిత కరెంటు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు కన్న కళలన్నీ మిగిలినన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యమైతే అని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీమతి శ్యామల గారు మాట్లాడవలసిందిగా, వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అక్క గారు మాట్లాడారు. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని వెంకటేష్ అన్న ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ గారి జయంతికి, వైఎస్ఆర్ గారి వర్ధంతికి, అలాగే పార్టీ ఫార్మేషన్ డే అప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినంకి, వైవి సుబ్బారెడ్డి అన్న జన్మదినంకి కూడా మీరు ఈవెంట్లు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. ఇలా మంచి కార్యక్రమాలు ప్రతిసారి చేస్తూ మీ అందరి కష్టంలో మేము కూడా కొంచెం పాల్పంచుకుంటూ మేము ఉన్నామన్న ధైర్యాన్ని మీకు ఇస్తూ వెంకటేష్ అన్న చేస్తున్న మంచి కార్యక్రమాలకి వెంకటేష్ అన్న ముందుగా మీకు అభినందనలు నా తరఫు నుంచి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉన్నాం మనము. మనందరికీ తెలుసు ఎలా అయితే ఒక రాక్షసుణ్ణి గాల్లో కాదు, నేల మీద కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఎలా అయితే చీల్చి చెండాడాడో ఆ లక్ష్మీనరసింహస్వామి, అలాగే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని పట్టి పీడిస్తున్న రాక్షసుల్ని 2029లో చీల్చి చెండాడబోతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు గట్టిగా గుర్తు చేస్తున్నాము. అందరూ అనుకుంటుండొచ్చు ఈ రోజున అందరూ మన పరిస్థితి బాలేదని మనల్ని చూసి నవ్వుతూ ఉండొచ్చు. పరిస్థితులు ఏముందండి, పైన పరమాత్మ, కింద ప్రజలు ఆశీర్వదిస్తే 2 నిమిషాల్లో పరిస్థితులు తారుమారు అవుతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అతి దగ్గరలోనే ఉంది. మీ అందరి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ.